శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఆగస్టు 18, 19, 20, 21 తేదీలలో జరగబోయే పరిణామాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి జాతకులు గనక ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల యొక్క అంటే వారి యొక్క ప్రవర్తనతో కావచ్చు, లేదంటే వారి పేర్లు ఉన్న వారి అక్షరాలతో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండాలి. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? ఆ వ్యక్తులతో మీరు ఎందుకు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఇదంతా కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాలం మిమ్మల్ని ఈ రోజున ఈ వీడియో ముందుకు తీసుకువచ్చిందంటే నిజంగా మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైనటువంటి వాళ్ళ కర్మ ఫలితం మొదలైందని చెప్పడానికి ఈ రోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. అంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో సరిగ్గా వాళ్ళే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపిస్తున్నారు. ఆ మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూసేటటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుని ఈ మాటలను వినండి. ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి విషయాలు తప్పకుండా మీ మనసును తాకుతాయి. ముఖ్యంగా 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు ఎందుకు వారితో అప్రమత్తంగా ఉండాలనేది మీరు వివరంగా తెలుసుకోగలుగుతారు. ఈ నిజాలు జీర్ణించుకోవటం అనేది కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, గుండె బరువెక్కవచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాలను మీరు తెలుసుకునే తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్లకు కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తలకిందులు కాబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. అలాగే నేను మీకు ఒక శ్రేయోభిలాషులుగా మీ మంచితనాన్ని, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ఒక స్నేహితురాలుగా చెప్తున్నారండి. మీ సమస్య ఏదైనా కానీ అది భగవంతుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మరీ వినండి. చెప్పాలంటే పుట్టినవారు, ఈ రాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో సహజంగానే చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎదుటివారి కష్టాలలో ఉన్నారని చెప్పి మీ మనసు అనిపిస్తే చాలండి, మీ జేబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయి అయినా కానీ తీసి ఎదుటి వ్యక్తులకు ఇచ్చేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. అది మీ పాలిట అది పెద్ద శాపంగా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మటం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించినటువంటి నష్టాలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నారు. అవునా కాదా? మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా గోతులు తీస్తూ, అంటే మీ ఎదురుగా నవ్వుతూ మీ వెనుక గోతులు తీస్తూ ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఇలా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఇక ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గరకు వస్తే మీ అప్పులు కూడా, అలాగే మీ సమస్యలన్నీ పక్కన పెట్టి మరి ఎదుటి వ్యక్తుల యొక్క సమస్యల గురించి, వారికి ఏదైనా కానీ అవసరం ఉందనేమి చెప్పి వారికి అప్పుగా ఇచ్చి డబ్బులను మీరు తెచ్చిస్తారు. మీ కడుపు మార్చుకుని మరి వాళ్ళ కడుపు నింపుతారు. కానీ తీరా మీ చేతిలో డబ్బు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నెంబర్లు మార్చేయటం, లేదా మీ నెంబర్ని ఏదైనా బ్లాక్ చేయటం, ఇటువంటివి కూడా చేసి ఉండవచ్చు. అయితే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయటం లాంటివి జరిగాయి. మీ అంతరాత్మకు కూడా ఈ విషయాలన్నీ తెలుసని చెప్పుకోవాలండి. అలాగే ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని, డబ్బును, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడినటువంటి మానసిక చదరంగంలో మీరు అమాయకంగా చాలా రకాలుగా మోసపోయి వారిని దారుణంగా బాధపడుతున్నారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, మీ గొంతు మూగబోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితనంతా కూడా దారపోసి ఉండవచ్చు.
నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ యొక్క సహాయం చేయమని చెప్పి బ్రతిమలాడితే మీ సొంత వాళ్ళని కాదని మరి సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. చివరికి ఆ స్నేహితుడు మరలా మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి ముంచేసి వెళ్ళిపోయారు. ఇక మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురు పడితే గుర్తుపట్టనట్లుగా వెళ్ళిపోతారు. అలాగే ఒక బంధువును నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ మధ్య, మీ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను తెలుసుకుని వాటిని బయట 10 మందిలో చెప్పి చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైనటువంటి సంవత్సరాలను కూడా వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్ళని చెప్పి నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండెకోతను భరించారు. వాళ్ళకు ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువునా ముంచారు. మరి ఈ విషయాలన్నీ కూడా తలుచుకుంటే, చెప్పుకుంటే మీ మనసు చాలా బాధగా అనిపించవచ్చండి. మీరు భయపడిన ఈ భయంకరమైనటువంటి నిజాలను నిజంగా మీరు బయటకు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోయారు. ఎంత గుండెకోత అయితే ఈ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితో కూడా మామూలుగానే మాట్లాడారు. అలాగే ఆఫీస్లో, ఇంట్లో, పండుగల్లో అందరి ముందు కూడా నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు కదా. వాళ్ళు అలా కాల్లో తిరుగుతూ ఉంటే నవ్వుతూ హాయిగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటే ధర్మం, న్యాయం అనేది అసలు ఎక్కడున్నాయి? భగవంతుడు వీళ్ళను ఎందుకు శిక్షించడం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టింది అని చెప్పి మీరు ఎన్నోసార్లు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు. దేవుడు ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో స్వామిని ప్రశ్నించారు. మీ జీవితం ఇక ఆగిపోయిందని చెప్పి అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అయితే మీరు విసిరినటువంటి రాయి లాంటిది కాదండి, అది మీరు నాటినటువంటి విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టు ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. అది ఎలా నిశ్శబ్దంగా తనను తాను తన పని తాను చేసుకుంటూ వెళ్తుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసినటువంటి తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. కాలచక్రం గిరున తిరిగింది. నా మాటను విశ్వసించండి. సృష్టిలో మార్పు అనేది ఎప్పుడైనా కానీ మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వారు, మిమ్మల్ని అడుగడుగునా అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైనటువంటి అశాంతికి గురవుతారు. వారికి నిద్ర కరువు అవుతుంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలవుతుంది. ఇక మీరు జీవితంలో ఏమాత్రము కూడా కోలుకోలేరు అని తప్పకుండా వారికై వారే తెలుసుకుంటారు. మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఓడిపోయినా వారిలాగా తల వంచుకునేటువంటి పరిస్థితి అయితే మీకు రాదు. వాళ్ళు అహంకారంతో ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగానే మీ జీవితాన్ని గడపబోతున్నారు. అయితే మీ జీవితం మీరు మరలా నిర్మించుకోవటం చూసి వాళ్లకు చెమటలు పట్టబోతున్నాయి. వాళ్ళ పునాదులు కదలబోతున్నాయి. అసలు ఎవరు ఈ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూసేటటువంటి కాలం అనేది, సమయం అనేది ఈ విధంగా ఏర్పడబోతుంది? అసలు ఏంటిది అనేది మీరు చాలా రకాలుగా, అంటే చాలా రకాల ప్రశ్నలు అనేవి మీ మెదల్లో తిరుగుతూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఆ 3 వ్యక్తుల యొక్క పేర్లు ఏమిటి? ఇవన్నీ కూడా కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ సత్యాన్ని మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకున్న తర్వాత తెలుసుకుంటారు. కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అంటున్నాను అంటే, మీ జీవితంలో మరలా పాత వ్యక్తులు రావాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ కూర్చున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని మేము కోల్పోయామా అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా తెలిసి వచ్చింది. కర్మ తన అసలైనటువంటి ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారు ఎవరినైతే పూర్తిగా నమ్మారో వారు వీరిని దారుణంగా మోసం చేశారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా మీ విలువ, మీ మంచితనం అర్థమైంది.
మీకోసం ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మీతో మరలా ఎలాగైనా కానీ పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మరలా లబ్ధి పొందాలని, లేదా కనీసం మీ సానుభూతి అయినా పొందాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలను అయితే వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలను పెంచవచ్చు. లేదా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమయం, వాళ్ళు మీ ముందుకు వచ్చి ముసలి కన్నీళ్లు కార్చవచ్చు. నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంత ప్రాధాయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా కానీ మీరు మరలా పొరపాటున కూడా వాళ్ళ బుట్టలో అయితే పడకండి. కేవలం మీ మనస్సాక్షిని దెబ్బతీసే వ్యక్తుల యొక్క మొదటి అక్షరం పేర్లు, ఒకటి ఆర్, రెండవది ఎస్, మూడవది పి. ఈ 3 అక్షరాల పేరు గల వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీరు మీ మనసును నొప్పించి వెళతారు. మీరు ఎంత నమ్మినా కూడా వారు మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పకుండా భవిష్యత్తును సరిదిద్దుకునేటటువంటి అద్భుతమైన అవకాశం మీ చేతిలోనే ఉంటుంది. అలాగే మీ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసినటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి ప్రక్రియ గురించి కూడా నేను వివరించబోతున్నాను.